హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ దాసు. సో ఈ వీడియోలో మనం సర్కిల్స్కి సంబంధించినటువంటి మరొక ప్రూఫ్ని చూడడం అయితే జరుగుతుంది. ఇదివరకే మనం రెండు ప్రూఫ్స్, ఇంపార్టెంట్ ప్రూఫ్స్ అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు మూడవ ప్రూఫ్ ఏంటో అది ఒకసారి చూసేద్దాం. ఖచ్చితంగా 4 మార్క్స్కి సంబంధించినటువంటి సర్కిల్స్ నుండి ప్రూఫ్ అయితే ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం చెప్పినటువంటి ఈ ప్రూఫ్స్ ఖచ్చితంగా 4 ప్రూఫ్స్ నేనైతే చెప్తున్నాను. ఈ 4 ప్రూఫ్స్ కూడా మీరు అయితే చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ 4 మార్క్స్ ప్రూఫ్ పోయే ఛాన్స్ అయితే లేదు. సో ఆ ప్రూఫ్ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ లింక్ అయితే ఉంది. దయచేసి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఛానల్లోకి వస్తే మీకు ఎవ్రీడే ఇంపార్టెంట్ సమ్స్ ఏదైతే ఉన్నాయో మీకైతే ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఆలస్యం చేయకుండా సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో ప్రూఫ్ 3 ఏంటో అది ఒకసారి చూసేద్దాం. సో ప్రూఫ్ 3 మనం చూస్తే, ప్రూవ్ దట్ ద పారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. ఓకే, ఒక పారలోగ్రామ్ సర్కిల్ ని సర్కమ్స్క్రైబ్ చేస్తే అది ఒక రాంబస్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో దాని యొక్క సొల్యూషన్ ఒకసారి చూసేద్దాం. ఇలాంటి ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్. ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్ గా మనం తీసుకున్నాం, విచ్ ఈజ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ ని సర్కమ్స్క్రైబ్ చేసినటువంటి పారలోగ్రామ్ చూద్దాం ఒకసారి. పారలోగ్రామ్ ఏబిసిడి అనేది మనం తీసుకుంటే, the length of the tangents drawn from an external point to a circle are equal. ఇందాక మనం ప్రూఫ్ 2లో కూడా చెప్పుకున్నాము. సో చూడండి, ఒక సర్కిల్లో మనము ఎక్స్టర్నల్ టాంజెంట్స్ నుంచి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, పిఏ అనేది ఒక టాంజెంట్, పిబి అనేది ఒక టాంజెంట్. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఈ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. పిఏ ఈక్వల్ టు పిబి. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి ఒకసారి, ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ అంటే పిఏ అనే టాంజెంట్, పిబి అనే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి ఈ 2 టాంజెంట్స్ కూడా సో ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి, సో ఫిగర్ లో ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే ఏపీ అనేది ఏఎస్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదండి. ఒకవేళ బి ఎక్స్టర్నల్ పాయింట్ అనుకోండి, బీపీ అనేది బీక్యూకి ఈక్వల్ అవుతుంది. చూడండి, అది ఒకసారి మనం చూసేద్దాం. సో ఫ్రమ్ ఫిగర్ నుండి ఏపీ అనేది ఏఎస్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? సో ఏపీ అనేది ఏఎస్కి ఈక్వల్ అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్. సో ఇవి ఒకేలాంటి ప్రూఫ్స్ 2 ఉంటాయండి. సో ఏంటంటే, అది ఇందాక మనం చెప్పుకున్నాం, సెకండ్ ప్రూఫ్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే, రిలేషన్ అడుగుతాడు. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేయమని అడుగుతాడు. లేదంటే రిలేషన్ అమాంగ్ ఇట్స్ సైడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ ప్రూఫ్, సో పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ రాంబస్ అనే ప్రూఫ్ 2 కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి, దయచేసి గమనించండి. ఓకేనా? సో ఒకసారి చూసేస్తే ఏపీ అనేది ఏఎస్కి ఈక్వల్ అవుతుంది, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో నేను చెప్పాను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ పిబి లేదంటే బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. బీపీ అనే డిస్టెన్స్ బీక్యూకి ఈక్వల్ అవుతుంది, బీపీ ఈక్వల్ టు బీక్యూ, సెకండ్ ఈక్వేషన్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇట్స్ సైడ్ నుంచి చూడాలి, లేకపోతే ఆన్సర్ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇట్స్ సైడ్ నుంచి రావాలి. అంటే సిఆర్ అనేది సిక్యూకి ఈక్వల్ అవుతుంది, సిఆర్ అనేది సిక్యూకి ఈక్వల్ అవుతుంది. తర్వాత డిఆర్ లేదంటే డిఆర్ ఈక్వల్ టు డిఎస్, డిఎస్. ఈ 4 కరెక్ట్గా చేయాలంటే ఇలా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి, ఇలా వచ్చేటప్పుడు ఇలా రావాలి. అర్థమవుతుందా? సో ఇలా 4 ఈక్వేషన్స్ మనం తీసుకున్న తర్వాత ఆ 4 ఈక్వేషన్స్ ని యాడ్ చేయాలండి. సో యాడ్ 1 + 2 + 3 + 4 ఈక్వేషన్స్. ఎల్హెచ్ఎస్ అన్ని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ మనం యాడ్ చేయాలి. ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తాం. చూడండి, సో ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. చూడండి, ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్ టు, సో ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. చూసారా, ఏఎస్ బీక్యూ సిక్యూ డిఎస్. ఇలా మనం ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఏపీ బీపీని నేను క్లోజ్ చేస్తున్నాను, అంటే ఒక ఫ్యామిలీగా క్లోజ్ చేస్తున్నాను. ఏపీ బీపీని క్లోజ్ చేశాను. ఓకేనా? సిఆర్ డిఆర్ని క్లోజ్ చేశాను. ఎందుకు క్లోజ్ చేశాను అనేది మీకు థర్డ్ స్టెప్లో అర్థమవుతుంది. ఓకేనా? అలాగే చూడండి, ఏఎస్ ఉంది, ఇంకొక ఎస్ టర్మ్ ఇక్కడ డిఎస్లో ఉంది, చూసారా? అందుకని ఏఎస్ డిఎస్ ఒక చోట రాసుకున్నాను, బీక్యూ సిక్యూ ఒక చోట రాసుకున్నాను. ఓకేనండి? ఈ స్టెప్ అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు చూడండి ఒకసారి, ఏపీ ప్లస్ బీపీ ఎందుకు రాసామంటే, ఏపీ పక్కన బీపీ, చూడండి ఏపీ ప్లస్ బీపీ
ఏపీ ప్లస్ బీపీ అంటే మనం మొత్తంగా ఏబి రాసుకోవచ్చు. ఏపీ ప్లస్ బీపీ ప్లేస్లో ఏబి రాసుకోవచ్చు. అలాగే సిఆర్ ప్లస్ డిఆర్, సిఆర్ ప్లస్ డిఆర్ అంటే మనం సిడి రాసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఏబి ప్లస్ సిడి అని వచ్చింది. ఈక్వల్ టు ఇటు సైడ్ చూడండి, ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్ అంటే మనం ఏడి రాసుకోవచ్చు, ఏడి రాసుకోవచ్చు. ఇంకా మనకి బీక్యూ సిక్యూ ఉందండి, బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీసీ రాసుకోవచ్చు, బీసీ రాసుకోవచ్చు. ఇలా మనం రాసుకున్న తర్వాత ఇక్కడ వరకు కూడా చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఈ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అని చెప్పేసి మనకు ఇందాక క్వశ్చన్ అడిగాడు. ఏడి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడిజీ ఈక్వల్ ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేసేటువంటి ప్రూఫ్, సెకండ్ ప్రూఫ్ లో మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ వరకు సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4 స్టెప్స్ మారుతాయి. అదేమో రాంబస్ కి సంబంధించినటువంటి ప్రాసెస్. చూడండి ఒకసారి, ఏంటంటే ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇది ఒక పారలగ్రామ్ ఇచ్చాడండి. పారలగ్రామ్ అంటే ఏంటి? పారలగ్రామ్ యొక్క కండిషన్స్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏబి అనేది సిడికి ఈక్వల్ అవుతుంది, ఏబి అనేది సిడికి ఈక్వల్ అవుతుంది, సిడి అనేది ఏబికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? యాజ్ సేమ్ యాజ్ బీసీ అనేది ఏడికి ఈక్వల్ అవుతుంది, బీసీ అనేది ఏడికి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే పారాగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఏబి ప్లస్ సిడి ప్లేస్లో మరలా నేను ఏం చేస్తున్నాను, సిడి ప్లేస్లో మరలా నేను ఏం చేస్తున్నాను అంటే ఏబి రాస్తున్నాను. రాసుకోవచ్చు కదండి. సిడి ప్లస్లో ఏబి ఎందుకు రాస్తున్నాను? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సిడి ప్లేస్లో ఏబి రాస్తున్నాను. ఏమొచ్చింది నాకు? ఏబి ప్లస్ ఏబి అని వచ్చింది. అలాగే ఇటు సైడ్ చూడండి, ఏడి ప్లస్ బీసీ. ఓకే, ఏడి ప్లేస్లో నేను బీసీ రాస్తున్నాను. ఏడి ప్లేస్లో బీసీ రాయొచ్చా? ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. సో నాకేమొచ్చింది? బీసీ ప్లస్ బీసీ అని వచ్చింది. ఏబి ప్లస్ ఏబి అంటే 2AB, బీసీ ప్లస్ బీసీ అంటే 2BC అనమాట. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ 2 ఉంది, రైట్ సైడ్ 2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దెన్ ఏబి అనేది బీసీకి ఈక్వల్ అయింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏబి ఎక్కడ ఉందండి? ఇది ఏబి అంటే ఇది. బీసీ ఎక్కడ ఉందండి? బీసీ అంటే ఇది. చూడండి, ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ ఎందులో అవుతాయండి? ఎడ్జసెంట్ సైడ్స్ చూడండి ఇక్కడ, ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారాగ్రామ్ ఏబిసిడి ఆర్ ఈక్వల్. సో ఈ ఏబిసిడి అనేటువంటి పారాగ్రామ్ లో ఎడ్జసెంట్స్ ఈక్వల్ అవ్వడం మనం చూస్తున్నాము. ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఎందులో అవుతాయండి? అయితే స్క్వేర్ లో అవుతాయి, లేదంటే రాంబస్ లో అవుతాయి. ఎడ్జసెంట్ సైడ్స్ మనం ఈక్వల్ గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆ పారాగ్రామ్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే రాంబస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఒక రాంబస్ అని చెప్పొచ్చు. ఏ పారాగ్రామ్ లో అయితే ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయో దాన్ని మనము రాంబస్ గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సార్ మరి ఎందుకు స్క్వేర్ అని చెప్పలేదు అంటే క్వశ్చన్ లో మనకి రాంబస్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి యూ షుడ్ టేకెన్ యాజ్ ఏ రాంబస్. అర్థమైందండి? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. సో అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీరు ఒక లుక్ వేస్తే 2 times ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ప్రూఫ్స్ భయపడంత పని లేదు, ఈజీగానే ఉంటాయి. ఈజీ ప్రూఫే మనకి ఇస్తాడు కాబట్టి సో ప్రూఫ్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే చేయండి. 4 marks పోగొట్టుకోవద్దు. గ్యారంటీ ప్రూఫ్స్ ఇవి, ఖచ్చితంగా 4 marks వచ్చే ప్రూఫ్స్ కాబట్టి సో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా పిల్లలు? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మీకు ఏ సమ్స్ అయితే అవసరమో ఆ సమ్స్ అడగండి, ఖచ్చితంగా నేనైతే చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మంది మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకు కూడా ఈ ఛానల్ని మీరు ఒకసారి చెప్పండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఓకేనా? సో ఇంకా మనం 10th క్లాస్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్కి మీరు ఏ విధంగా చేస్తే 100కి 100 వస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను స్ట్రాటజీస్ అన్నీ మీకు చెప్తాను. సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.